మీ ఆండ్రాయిడ్ మొబైల్‌లో అందులోనూ సామ్‌సంగ్ మొబైల్‌లో ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన, ఫాలో అవ్వాల్సిన ట్రిక్స్ అవి. ఖచ్చితంగా ఇదైతే మీరు మిస్ అవ్వద్దు. ఈ వీడియోలో మీకు అవి ఏంటనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్‌ని మీరు ప్రెస్ చేసినట్లయితే నోటిఫికేషన్ రూపంలో నేను వీడియోని అప్‌లోడ్ చేయగానే మీరు మిస్ అవ్వకుండా చూసేయొచ్చు. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి హైడింగ్ యాప్స్. మీ యాప్స్‌ని ఏదైనా సరే హైడ్ చేసుకోవాలనుకుంటే అది హైడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఫస్ట్ మీరు యాప్ లైబ్రరీకెళ్ళండి. వెళ్ళిన తర్వాత 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా! ఆ 3 డాట్స్‌ని క్లిక్ చేయండి. సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! సెట్టింగ్స్ క్లిక్ చేయండి. కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, హైడ్ యాప్స్ ఆన్ హోమ్ అండ్ యాప్ స్క్రీన్స్ అని చెప్తుంది కదా! సో ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మీకు మీ మొబైల్‌లో ఉన్న యాప్స్ అన్నీ వస్తాయి. అందులో మీకు ఏ యాప్ అయితే హైడ్ చేయాలనుకుంటున్నారో ఆ యాప్‌ని మీరు హైడ్ చేసుకోవచ్చు. చూసుకోండి, ప్రెజెంట్ ఇప్పుడు నేను ఇన్‌స్టాగ్రామ్‌ని సెలెక్ట్ చేశాను. ఇన్‌స్టాగ్రామ్ ఇంకొక గ్యాలరీ అనేదాన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత డన్ అని ఉంది కదా! ఆ డన్ ప్రెస్ చేయండి. డన్ ప్రెస్ చేసినట్లయితే ఆ యాప్స్ 2 హైడ్ అయిపోతాయి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు ఇన్‌స్టాగ్రామ్ గానీ, గ్యాలరీ అనే యాప్ కానీ లేదు, మిస్ అయిపోయింది. 2 అనేది హైడ్ అయిపోయినాయి. సో ఇది ఈ రకంగా మీరు హైడ్ చేసుకోవచ్చు. అన్‌హైడ్ చేయాలన్నా సరే సేమ్ ప్రాసెస్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా! అది ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెట్టింగ్స్‌కి ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేసిన తర్వాత సేమ్ హైడ్ యాప్స్ అండ్ హోమ్ అండ్ యాప్ స్క్రీన్స్ ఉంది కదా! అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఆల్రెడీ సెలెక్ట్ అయిన దాన్ని క్లిక్ చేయండి. అది పోయింది చూసారా? లేదంటే ఇక్కడ మైనస్ ఉంది కదా! ఆ మైనస్ ప్రెస్ చేసినా పోతది. తర్వాత డన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఆ 2 యాప్స్ మనకి హోమ్ స్క్రీన్‌లో కనిపిస్తాయి. చూడండి, ఆ 2 యాప్స్ ఇక్కడ వచ్చినాయి. ఈ రకంగా హైడ్ చేసుకోవాలన్నా, అన్‌హైడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే కూల్ నోటిఫికేషన్స్. మీకు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఈ రకంగా వస్తది. సో అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. అందుకోసం మీరు ఏం చేస్తారంటే యాప్ లైబ్రరీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా! సెర్చ్ బార్‌లో ఎడ్జ్ లైటింగ్ స్టైల్ అని చెప్పి ప్రెస్ చేయండి. చూడండి, ఇలా వచ్చింది చూసారా? ఎడ్జ్ ప్యానల్స్ అని ప్రెస్ చేసినా వస్తుంది. లేదంటే ఎడ్జ్ లైటింగ్ స్టైల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎడ్జ్ లైటింగ్ స్టైల్ ఉంది కదా! సో వచ్చింది, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా వచ్చింది. సో ఇక్కడ ఈ ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా! సో మీరు నన్ను అయితే ఏమీ రావు. ఒకవేళ బబుల్ అంటే బబుల్ చూడండి ఆ రకంగా వచ్చింది. లేదు అనుకుంటే హాట్ స్పేస్ ఇక్కడ చూడండి, మెసేజెస్ ఇలా వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది ఈ రకంగా వచ్చింది. చూసారు కదా, ఫైర్ వర్క్స్, స్పాట్ లైట్, ఎడ్జెస్ చూసారు కదా! ఈ రకంగా మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇలా ఎడ్జెస్ అనేది నోటిఫికేషన్లో రేటింగ్ అనేది చూపిస్తుంది. సో నెక్స్ట్ ఇంకా ఈ ఆప్షన్ మీరు కలర్స్ కూడా మార్చుకోవచ్చు. చూడండి, ఇక్కడ కలర్ అనేది దానికి మీకు ఏ కలర్ కావాలో ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అయిపోయేట్టు కావాలా, లేదంటే అంటే ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ అంటే ఎలా అంటే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఉందనుకోండి, ఆ కలర్ ఏదైతే ఉంటుందో ఆ యాప్ కలరు సేమ్ అదే నోటిఫికేషన్ మీకు పైన వచ్చింది. లేదు సపరేట్ కలర్ కావాలనుకుంటే సపరేట్ కలర్స్ అనేది మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కలర్స్ అనేది ఈ రకంగా మార్చుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ ఆప్షన్ చూసారు కదా! ఇక్కడ మీకు డ్యూరేషన్ ఉంది కదా! ఆ డ్యూరేషన్ కూడా ఎంత టైం కావాలి అని ఉంది. షార్ట్, మీడియము, లాంగ్. షార్ట్ ఇది, ఒకవేళ మీడియం అయితే కొంచెం ఎక్కువ సేపు ఉంటుంది. లాంగ్ అయితే ఇంకొంచెం ఎక్కువ సేపు ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ కూడా మీరు అక్కడ వచ్చే నోటిఫికేషన్ దాని ట్రాన్స్పరెన్సీ కూడా మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీకు ఏ ఆప్షన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి, డన్ ప్రెస్ చేసేయటమే. ఇంకా నెక్స్ట్ ఫీచర్ చూసినట్లయితే లాక్ స్క్రీన్ కస్టమైజేషన్. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. ఇది చేయడానికి 2 టైప్స్ ఉన్నాయి. 2 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉన్నాయి. ఫస్ట్ దీన్ని ఏం చేస్తారంటే మీ లాక్ స్క్రీన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టినట్లయితే ఈ రకంగా వచ్చుద్ది. ఇక్కడ నుంచి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అది కాకుండా వేరే రకంగా కూడా ఉంది. సెకండ్ ప్రాసెస్ వచ్చేసరికి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత వాల్ పేపర్ అండ్ స్టైల్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. వాల్ పేపర్ అండ్ స్టైల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 2 పేజెస్ కనిపిస్తున్నాయి కదా, ఇది హోమ్ స్క్రీన్, ఇది లాక్ స్క్రీన్. సో మనం లాక్ స్క్రీన్ అడ్జస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ లాక్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి.
సో ఇందాక వచ్చింది చూసారు కదా, లాంగ్ ప్రెస్ చేసి ఎలా వచ్చిందో సేమ్ అదే రకంగా వచ్చింది. ఇక్కడ నుంచి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మీరు ఇది సైజ్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఓన్లీ మీరు టైం ఇక్కడ ఉంది కదా, ఈ టైం మార్చుకోవాలనుకున్నా కస్టమైజ్ చేసుకోవచ్చు. చూడండి ఈ రకంగా వస్తుంది. వాల్ క్లాక్, ఇది డిజిటల్ క్లాక్, బెన్లాక్ క్లాక్ కింద కూడా మార్చుకోవచ్చు. చూసారు కదా. సో ఇక్కడ కింద కనిపిస్తున్న ఆప్షన్స్ ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మార్చుకోవచ్చు. మీకు చూడండి ఇక్కడ క్యాలెండర్ కూడా డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా మీకు ఈ క్లాక్ యొక్క స్టైల్ కూడా మార్చుకోవచ్చు. ఇలా కనిపిస్తుంది కదా, దీన్ని చూడండి ఈ రకంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కింద కనిపిస్తున్నాయి కదా. ఈ క్లాక్ యొక్క కలర్స్ కూడా మార్చుకోవచ్చు. చూడండి మీకు ఏదైనా మిస్డ్ కాల్ వచ్చినా ఏమైనా వచ్చినా సరే, నోట్ మెసేజెస్ కానీ ఏమైనా వచ్చినా సరే ఇక్కడ మీకు కింద కనిపిస్తున్నాయి కదా, ఈ కింద కనిపిస్తున్నట్టు ఈ రకంగా వస్తుంది. ఈ విడ్జెట్స్ కూడా ఇంకా మీరు ఎక్స్ట్రా విడ్జెట్స్ ఏమైనా యాడ్ చేయాలన్నా సరే ఇక్కడ నుంచి విడ్జెట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కనిపిస్తున్నాయి కదా, బ్యాటరీ పర్సంటేజ్ కావాలా, లేకపోతే ఏ రకంగా కావాలి, క్యాలెండర్. సో ఈ రెండు ఆప్షన్లో ఏం కావాలి, క్లాక్ ఏం కావాలి, సో అప్కమింగ్ అలారమ్స్ గురించా, లేదంటే రిమైండర్స్ ఏమైనా పైన అక్కడ రావాలంటే అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీరు శాంసంగ్ హెల్త్, ఇలా డైలీ యాక్టివిటీ గురించి కానీ ఇంకా మీకు ఏ టైప్ కావాలో అలాంటివి అయినా సరే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చుకోవచ్చు. అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వాల్పేపర్ మార్చుకోవాలన్నా సరే వాల్పేపర్ మార్చుకోవచ్చు. ఈ లాక్ స్క్రీన్ యొక్క వాల్పేపర్ మార్చేయాలన్నా మార్చుకోవచ్చు. మార్చుకున్న తర్వాత డన్ అని ప్రెస్ చేసినట్లయితే మారిపోద్ది. చూడండి మీ లాక్ స్క్రీన్ యొక్క కస్టమైజేషన్ ఎందుకు టైం అనేది మార్చాం కదా, కలర్, ఈ కలర్ ప్యాలెట్ ఇలా వచ్చింది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఫీచర్ చూసినట్లయితే డబుల్ ట్యాప్ ఆప్షన్. మీరు డబుల్ ట్యాప్ ఆప్షన్ ప్రెస్ చేసి ఈ రకంగా మీరు కెమెరా యూజ్ చేసుకోవచ్చు. ఈ కెమెరానే కాదు ఏ యాప్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ దానికోసం మీరు ఏం చేస్తారంటే పవర్ బటన్ ఉంది కదా సైడ్, ఆ పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే ఇక్కడ చూడండి సైడ్ బటన్ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూడండి డబుల్ ప్రెస్ ఆప్షన్ ఆన్లో ఉంది. అది ఆన్లో చేసుకున్న తర్వాత మీకు ఈ ఆప్షన్స్ హైలైట్ అవుతాయి. ఒకవేళ ఆఫ్లో ఉంటే ఏమీ రావు. సో అది ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, క్విక్ లాంచ్ కెమెరా. సో ఇప్పుడు నేను డబుల్ ప్రెస్ చేసినప్పుడు కెమెరా అనేది ఓపెన్ అవుతుంది కదా, అలా కాకుండా ఇక్కడ వాలెట్, శాంసంగ్ వాలెట్ క్విక్ యాక్సెస్ కావాలంటే అది ఓపెన్ చేసుకోవచ్చు. లేదు మీరు సపరేట్గా యాప్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా, అయితే ఇలా ఓపెన్ యాప్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ యాప్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఆ యాప్ని సెలెక్ట్ చేసుకోండి. సో ప్రజెంట్ నేను ఇప్పుడు టార్చ్ అనే యాప్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు చూడండి డబుల్ ప్రెస్ చేసినట్లయితే నాకు టార్చ్ అనేది ఆన్ అవుతుంది. చూడండి ఆన్ అయింది. మళ్ళీ డబుల్ ప్రెస్ చేసినట్లయితే ఆఫ్ అయిపోద్ది. చూసారు కదా, ఆఫ్ అయిపోయింది. సో ఈ రకంగా మీరు ఈ డబుల్ ట్యాప్ ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. టార్చ్ అనే కాదు ఏ యాప్ అయినా సరే అక్కడ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి పామ్ స్వైప్ క్యాప్చర్ అనమాట. మీరు ఈ రకంగా పామ్ స్వైప్ చేసినట్లయితే ఇమేజ్ అనేది క్యాప్చర్ అవుతుంది. చూడండి ఈ రకంగా ఇమేజ్ అనేది క్యాప్చర్ అవుతుంది. చూడండి స్క్రీన్ షాట్ చేయడం అనేది చెప్పొచ్చింది. అది ఎలానో మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు దానికోసం ఏం చేస్తారంటే ఇలా యాప్ లైబ్రరీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్లో పామ్ స్వైప్ అని చెప్పి సెర్చ్ చేయండి. పామ్ PALM. చూడండి పామ్ స్వైప్ టు క్యాప్చర్ అని చెప్తుంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. పామ్ స్వైప్ టు క్యాప్చర్ అని చెప్పి వచ్చింది కదా, సో ఈ రకంగా వచ్చింది. ఇలా షార్ట్కట్లో కాకుండా వెళ్ళాలంటే సెట్టింగ్స్ వెళ్ళి సెట్టింగ్స్లో మోషన్స్ అండ్ గెస్చర్స్ ఉంటుంది. మోషన్స్ అండ్ గెస్చర్స్ ఓపెన్ చేసిన తర్వాత పామ్ స్వైప్ టు క్యాప్చర్ అని చెప్పి ఆప్షన్ కనిపించింది, అది సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకుంటే మీకు చూడండి అందులో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. స్క్రీన్ ఆన్ అవ్వాలన్నా ఆఫ్ అవ్వాలన్నా సరే ఇక్కడ చేసుకోవచ్చు. డబుల్ ట్యాప్ ప్రెస్ చేస్తే స్క్రీన్ ఆన్ అవుతుంది. మళ్ళీ డబుల్ ట్యాప్ ప్రెస్ చేసినట్లయితే స్క్రీన్ ఆఫ్ అవుద్ది. అది ఆన్ చేసుకుంటేనే ఇవి రెండు. మీరు ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు స్క్రీన్ ఆన్ అయ్యేటట్టు కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏదైనా కాల్ ఆన్సర్ చేసినప్పుడు అలర్ట్ కావాలంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
తర్వాత మీరు ఫోన్ని మ్యూట్లో పెట్టచ్చు. ఇన్కమింగ్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఏదైనా సరే వచ్చినప్పుడు మ్యూట్లో ఈజీగా పెట్టుకోవచ్చు. సింపుల్ గెస్చర్స్ యూజ్ చేసుకోండి. ఇక్కడ ఇది ఆన్ చేసినట్లయితే మీరు ఫోన్ని ఈజీగా మ్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పామ్ స్వైప్ టు క్యాప్చర్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీరు ఆన్ చేసినట్లయితే మీరు చేయని స్క్రీన్ మీద అలా పెట్టి ఇలా అంటే ఈ ఇమేజ్ అనేది క్యాప్చర్ అవుతుంది. చూడండి వచ్చింది, చూసారు కదా. ఈ రకంగా ఇమేజ్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోగలుగుతుంది. సో ఇది ఈ రకంగా మీరు పామ్ స్వైప్ టు క్యాప్చర్ అనే ఆప్షన్ని ఈ రకంగా యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద కూలెస్ట్ వే ఆఫ్ టేకింగ్ స్క్రీన్ షాట్ ఇన్ మొబైల్ ఫోన్. ఐ లైక్ దిస్ వెరీ మచ్. ఈ ఆప్షన్ అనేది చాలా ఇష్టం నాకు. సింపుల్గా ఉంటుంది. ఏదైనా స్క్రీన్ షాట్ తీయాలన్నా సరే ఎక్కడైనా సరే మనం ఈజీగా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇది చాలా మొబైల్స్కి కనిపించదు. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటేనే మీకు ఇది వర్కౌట్ అవుతుంది. ఎనేబుల్ చేసుకోకపోతే వర్కౌట్ అవ్వదు. అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్కి ఈ ఆప్షన్ అనేది వర్కౌట్ అవుతుంది. సో ఇందులో నేను చెప్పిన కొన్ని ఫీచర్స్ అయితే శాంసంగ్లోనే పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. మిగతా ఫోన్స్లో కొన్ని సెట్టింగ్స్ అనేవి డిఫరెంట్గా చేయాలి. చేస్తే అవి కూడా వర్కౌట్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు నేను చెప్పిన ఈ 5 ఫీచర్స్ బాగా అర్థమైనాయి అనుకుంటున్నాను. నేను ఇప్పుడు వరకు చెప్పిన ఈ 5 ఫీచర్స్లో ఏ ఫీచర్ నచ్చిందో అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I will come up with another video.